బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఏమైంది? కూరగాయలమ్మా, కూరగాయలు తాజా తాజా కూరగాయలు, తాజా కూరగాయలు. డబ్బులు? అరే ఏడవకు బాబు, తీసుకో. ఇవి సన్సిటీ ఫ్రూట్సా? అవునవును. లేదు లేదు, కాదు. వద్దు, మీరేం చెప్పకండి, నాకొద్దు. అరే ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. కూరగాయలమ్మా, కూరగాయలు తాజా తాజా కూరగాయలు, ధర తక్కువ. కూరగాయలమ్మా, తాజా కూరగాయలు, ధర తక్కువ, త్వరగా కొనండి. చెప్పండి చెప్పండి, చెప్తూనే ఉండండి. అరే ఏంటిది? ఇతను ఎవరో తెలియదే. అరవమంటున్నారు కదా, అరువు అరువు, అరుస్తూనే ఉండు. కూరగాయలమ్మా, తాజా కూరగాయలు, ధర తక్కువ, కొనండమ్మా తాజా తాజా కూరగాయలు. ఇంకా చాలా పెద్దగా అరువు, అరువు అరువు, పెద్దగా అరువు. నీ గొంతు ఇప్పుడు నా దగ్గరకు వస్తుంది. ఇంకా కొంచెం సేపట్లో. టంగ్ టంగ్ టడడన్ టంగ్ 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 టంగ్. అరే ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరితను? ఏం అర్థం ఏంటిది? కావడం లేదే. కూరగాయలమ్మా, కూరగాయలు తాజా అరువు అరువు, ఇంకా గట్టిగా అరువు. వచ్చి నాలో కలిసిపో. అరే ఏమైందయ్యా, ఏమైంది? అరే అక్కడ ఏమైంది? గుంపులుగా ఉన్నారు. మనసుంటే మార్గం ఉంటుంది. ఆ కూరగాయల అమ్మాయినికి ఏమైంది? గొంతు అలా ఉంది. హఠాత్తుగా నీ గొంతుకి ఏమైంది? టన్ టడన్ టడన్ టడన్. అరే ఏంటిది? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు ఇక్కడి నుంచి నువ్వు? వెళ్ళిపో. ఎవరు ఎక్కడి నుంచి నువ్వు? వచ్చావు? ఇక్కడికి ఎందుకు ఎందుకు వచ్చావు? వస్తున్నావు? మర్యాదగా వెళ్ళిపో. మర్యాదగా ఎందుకు చెప్పు. వెళ్ళిపో ఇక్కడి నుంచి? ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరవండి, అరుస్తూనే ఉండండి. వెళ్ళిపో. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మర్యాదగా ఎందుకు వెళ్ళిపో. చేస్తున్నావు? చెప్పు. అందరూ వచ్చి నాలో విలీనమైపోండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు నేను ఏదైనా చెప్తే వాడు నా గొంతు కూడా మాయం చేసేస్తాడు. అరవండి అరవండి, అరుస్తూనే ఉండండి. అరవండి అరవండి, అరుస్తూనే ఉండండి. వాడు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. వెంటనే ఈ విషయం రుద్రాతో చెప్పాలి. తప్పండి. రుద్ర, మెజిషియన్ అదుగు అక్కడ ఉన్నాడు. అరవండి అరవండి, అరుస్తూనే ఉండండి. అంకుల్, అంకులా? మీరు ఎందుకని అందరినీ ఇంత కష్టపెడుతున్నారు? నా పేరు మెజిషియన్ జోడ్ బోలే. ఇక్కడ నేను ఎవరిని కష్టపెట్టలేదే. నేను చాలా సులభంగా వాళ్ళ గొంతుని నా వశం చేసుకున్నాను. ఎన్ని గొంతులైతే నాలో విలీనమవుతాయో నాకు అంత పవర్ ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను అనుకున్నది జరుగుతుంది. నేను ఒక్కసారి గనక అరిచానంటే ఈ సిటీ అంతమవుతుంది, ఏమీ మిగలదు. కానీ ఇప్పుడు కూడా నా గొంతులో పవర్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అన్నిటినీ అంతం చేయడానికి తనేమైనా బుల్డోజరా? నేను అసలు నమ్మను. యు డోంట్ బిలీవ్? అయితే ఇప్పుడు చూడు. 1 2 3. అది అసలు కథలను కూడా లేదే. ఏంటి జోర్బలి అంకుల్? అరే అది నిజంగానే పడిపోయింది. నా గొంతుకున్న పవర్ చూసారా? ఒక్కసారి అరిస్తే చాలు అంతమైపోతుంది. ఆలోచించండి. నేను ఆపకుండా అరిచానంటే మీరేమైపోతారు? మీకు పవర్స్ ఉన్నాయని ఒప్పుకుంటాను, కానీ ఈ సన్సెట్కి ఆపద కలిగితే ఈ రుద్ర చూస్తూ ఊరుకోడు. ఐ రిక్వెస్ట్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి వెళ్ళాలా?
ఏది తీసుకెళ్లకుండా వెళ్ళిపోవాలా? సన్ సిటీలో ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ డబ్బుందంటారు కదా. జోర్బోలే కొంచెం కొంచెం కాదు, చాలా వేగంగా ఉన్నదంతా తీసుకెళ్తాడు. ఎవరు నన్ను అడ్డుకోలేరు. నీ వల్ల అసలు కానే కాదు క్యూట్ కిడ్. మెజిషియన్ జోర్బోలే రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకండి. ఈ బాయ్స్కా అద్భుతం. ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు? ఫ్రెండ్స్ మీరందరూ బానే ఉన్నారు కదా? మనసుంటే మార్గం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఏమైంది రుద్ర? మీ కష్టం ఎలాంటిది అనేది నాకు బాగానే అర్థమైంది. కానీ నన్ను నమ్మండి, నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. మీరెవరూ భయపడకండి. హలో అలాజా సార్, మీరు బిజీగా ఉన్నారా? రుద్ర, లైబ్రరీకి కొన్ని పుస్తకాలు వచ్చాయి, అవి చదువుతున్నాను. బుక్ లవర్స్కి మాత్రం నేను ఎప్పుడూ బిజీగా ఉండను. సరే చెప్పు, విషయం ఏమిటి? అలాజా సార్, సన్ సిటీలోకి ఒక కొత్త మెజిషియన్ జోర్బోలే వచ్చాడు. తను ప్రజలందరి గొంతుల్ని తన వశం చేసుకున్నాడు. ఆ విషయం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మెజిషియన్ జోర్బోలే. అది నేను ఎక్కడ పెట్టాను? దొరికింది. ఇదిగో. ఇక మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. రుద్ర త్వరగా ఈ బుక్ ఇవ్వు. అందులో ఏం రాస్తుందో చూద్దాం. ఇది బుక్కా లేక లౌడ్ స్పీకరా? ఎందుకు ఇది ఇంతలా అరుస్తోంది? ఇది ఇంతలా అరవడం వల్ల నాకు ఏం కాదనేది దానికి తెలియదు అనుకుంటా. మీ జట్టు ఎగరలేదు, కానీ మీ డ్రెస్సే ఎగిరిపోయింది రంగీలా. నా డ్రెస్సు రుద్ర. వేగమైన శబ్దాన్ని ఎవరు బంధించుంచలేరు. ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వాళ్ళే ఇతన్ని గెలవగలరు. ఈ సమస్యకి ఒక మార్గమే ఉంది. ఎవరు దీన్ని నేర్చుకుంటున్నారో వాళ్ళ గొంతుతోనే దాడి చేయగలం. రుద్ర, దీన్ని చదవడం వల్ల మనకి ఏ ఉపయోగం ఉంది? ఆ జోర్బోల్ అరుస్తూ ఎక్కడికెళ్ళి దాక్కున్నాడో మనం కనిపెట్టాలి కదా. జోర్బోలేని కనిపెట్టడానికి ఒక ఐడియా ఉంది. థ్యాంక్ యూ అలాజా సార్. ఎందుకని ఆగేవు రుద్ర? ఐడియా. ఈ బాయ్స్కా ఇమేజ్ క్రియేటో. మెజిషియన్ జోర్బోలేకి అరవడం అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు మన నలుగురి ఇమేజెస్ వాటిని అరిచి అరిచి వెతకబోతున్నాయి. ఓకే, డన్. See you later. Bye. బాయ్. ఈ బాయ్స్కా డ్రాగన్ ఫ్లై అపియరో. Small size creator.
మెజిషియన్ జోర్బోలే నువ్వెక్కడ దాగున్నావు? ధైర్యం ఉంటే మా ముందుకి రా, మా ముందుకి రా. తప్పు చేస్తే తప్పే జరుగుతుంది. ఏంటి నీకు మాత్రమే అరవడం తెలుసా జోర్బోలే? నువ్వు పాతాళంలో దాక్కున్నా సరే, ఆకాశంలో దాక్కున్నా సరే, మేము నిన్ను వెతికి పట్టుకుంటాం. భయపడి దాక్కున్నట్టుగా ఉన్నారు. రుద్ర, నీకు భయపడి మనం పిలిచినా కూడా జోర్బోలే రావట్లేదు, చూసావా? మా ముందుకు రా, లేదంటే నిన్ను ఎలాగైనా వెతికి పట్టుకుంటాం. నేనుండగా ఎవరు ఇంత గట్టిగా అరుస్తున్నారు? ఓహో, రుద్ర తన ఫ్రెండ్స్ అందరూ కలిసి నాతోనే ఛాలెంజ్ చేస్తున్నారా? నేను ఇప్పుడే వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పుతాను. మెజిషియన్ జోర్బోలే, మీరు ఎక్కడ భయపడి దాక్కున్నారు? అరవండి, అరవండి, గట్టిగా అరవండి, 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 అరుస్తూనే ఉండండి. మీ గొంతులన్నీ ఇప్పుడు నాకు అండగా ఉన్నాయి. ఇంకొంచెం సేపే మీరు మాట్లాడగలరు. మేము నిన్ను వెతికి కనిపెట్టేస్తాం. త్వరగా మా ముందుకి రా. రండి, నా దగ్గరికి రండి, వచ్చి నాలో విలీనమైపోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? నా మ్యాజిక్ నుండి ఏ గొంతు తప్పించుకోలేదు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఆగు! ఇది ఖచ్చితంగా రుద్ర పథకమే అయి ఉండాలి. నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటిది? డ్రాగన్ పైన కూర్చొని ఎగురుతున్నారా? స్మార్ట్, వెరీ స్మార్ట్ రుద్ర. కానీ జోర్బోలే మీకంటే చాలా స్మార్ట్ అయిన వాడు. జోర్బోలే ఎక్కడున్నాడో తెలియడం లేదే. వాడు అసలు ఎక్కడ దాక్కున్నట్టున్నాడు? రుద్ర, రుద్ర, జోర్బోలే నన్ను కేవ్లో బంధించేశాడు. ఇది తాతయ్య గొంతులా ఉందే. జోర్బోలే తాతయ్యని ఆ కేవ్లో బంధించాడు అనుకుంటున్నాను. Ibaiska, Zibaiska, Dragonfly disappearo. Ibaiska, Zibaiska, normal size creator. ఇక్కడ ఎవరూ లేరేంటి? తాతయ్యని వాడు ఎక్కడ దాచిపెట్టినట్టు? ఈ చోటు చూడడానికి చాలా వింతగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. ఫ్రెండ్స్, ఫోకస్. మనం ఎలాగైనా సరే తాతయ్యని కనిపెట్టి తీరాలి. స్వాగతం. ఈ కేవ్లో పరిగెత్తండి. పెద్దగా మాట్లాడకూడదు, చూసి నడవండి. మాట్లాడేటప్పుడు కూడా అరవకుండా మాట్లాడండి, లేదంటే ఈ కేవ్కి చాలా కోపం వచ్చి ధ్వంసమైపోతుంది. ఆ తర్వాత మీ కథ అంతం. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ విషయం తెలిసిన తర్వాత మనం ఎలా అరుస్తాం? మెల్లగానే కదా మనం మాట్లాడతాం. నేను చెప్పిన మాటని తేలిగ్గా తీసి పారేయకండి. మీరు గట్టిగా మాట్లాడకూడదు. కానీ నేను గట్టిగా మాట్లాడేటప్పుడు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మైరా, వరుణ్, రంగీలా, త్వరగా ఇటువైపు పరిగెత్తండి.
జోర్బోలే, అరవడం వల్ల గొడవ పడడం వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. మేము నిన్ను కలవడానికి వచ్చాం. నువ్వు చాలా బాగా చెప్పావు. రండి, త్వరగా వచ్చేయండి. నేను ఇప్పుడు మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. అర్థమైందా? ఆ. Yibaiska, Zibaiska, Twister, Gadget, Creato! మీరసలు ఎప్పటికీ మారరా? నన్ను కట్టిపడేయడం వల్ల ఏం లాభం? అరుపు నా నోటి నుండే కదా వస్తుంది. పరిగెత్తండి, ఎక్కడికి పరిగెత్తుతారో పరిగెత్తండి. కానీ ఇకపై మీరు ఇదిగో ఈ కేవ్లోనే పూడ్చివేయబడతారు. తప్పించుకోలేరు. జోర్బోలే, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించుకో. ఇబాయిస్కా, జిబాయిస్కా, ప్రొటెక్షన్ టనల్ క్రియేటో. లేదు, నువ్వు నా నుండి తప్పించుకొని వెళ్ళలేవు. జోర్బోలే, సన్సిటీ ప్రజల గొంతుని తిరిగి ఇచ్చేయి. ఆ మాట ఎందుకు నువ్వు నిదానంగా చెప్తున్నావు? ఈ జోర్బోలేకి నచ్చేటట్టుగా అరిచి చెప్పు. రుద్రా, చెప్పు. నువ్వు ఎన్ని రోజులని ఇలా మాట్లాడతావు? ఒంట్లో ఉండే అన్ని ఎముకలు విరుగుతూ ఉంటే అప్పుడు నువ్వు గట్టిగా అరుస్తావు కదా. ప్రశాంతంగా ఉండడం తెలిసిన వాళ్ళకే వీడిని ఓడించడం కూడా తెలుసు. దీనికి ఒక మార్గమే ఉంది. వాడు అరుస్తున్న వాడి గొంతుతోనే వాడిని దాడి చేయగలం. అరువు! ఇబాయిస్కా, జిబాయిస్కా, బౌన్సింగ్ బాల్ క్రియేటో. ఏంటి జోర్బోలే, ఇప్పుడేం చేస్తావు? రుద్ర, నీ ప్లాన్ అదిరిపోయింది. ఇబాయిస్కా, జిబాయిస్కా, బౌన్సింగ్ బాల్ క్లోజ్. ఏంటి పిల్లాడు నన్ను ఈ విధంగా బంధించేశాడు? రుద్ర, 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 నేను తప్పు చేశాను. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. ఇబాయిస్కా, జిబాయిస్కా, బూమ్ చెక్ చెక్ బూమ్. అన్నా, ఈ కూరగాయలు ఇవ్వు. తీసుకోండి, ఇవి ధర తక్కువే. అరే, నేను మాట్లాడుతున్నాను, నాకు మాటలు వచ్చాయి.
నాకు కూడా మాటలు వచ్చాయి. అరే నాకు కూడా మాటలు వచ్చాయి. అవును మేమందరం మాట్లాడగలుగుతున్నాం. మాకు మాటలు వచ్చాయి. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర నీకు తగిన గుణపాఠం చెప్పాడా? ఇప్పుడు మర్యాదగా రుద్రాన్ని సారీ అడుగు. సారీ రుద్ర. జోర్బోలే ఇప్పుడు మెల్లగా మాట్లాడడం మొదలెట్టాడు. జోర్బోలే, నేను మీకు ఇంకొక అవకాశం ఇస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ ఇలాగా ఎవరి గొంతుని వశం చేసుకోకండి. ఇలా మీరు మళ్ళీ చేశారని తెలిస్తే నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. నేను ఇకపై ఎప్పుడు ఇలా చేయను. సారీ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.